చూస్ కంట్రీ డిలైట్ లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. మురళి గారు, భార్యాభర్తల మధ్య సఖ్యతా లోపాలు అనేది ఖచ్చితంగా ఉన్నాయి. సఖ్యంగా లేవు, మేము మాకు రకరకాల గొడవలు ఉన్నాయి, మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, కొన్ని ఏళ్ళు అయిపోయింది పెళ్ళైపోయి, ఇంకా అర్థం చేసుకోవట్లేదు నా భర్త నన్నని, లేకపోతే నా భార్య నన్నని అంటూనే ఉంటారు. ఈ సఖ్యతా లోపాలని అడ్రస్ చేసేటటువంటి రెమెడీ ఏదైనా ఉందా? తప్పకుండా అమ్మా. ముందుగా ఎవరికైనా కూడా జాతకరీత్యా వారు వివాహం చేసుకున్నటువంటి సమయంలో కానీ ఎక్కువగా ఏలినాటి శని, అర్ధాష్టమ శనిలోనే వివాహాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. పరిశీలించి చూసేటువంటి పరిస్థితి ఉండదు. ఏదో గణాలు కలిసావా లేదా ఇంకేదైనా చేసుకోవద్దని చెప్తున్నారా మీరు? లేదు, అంటే గణాలు కలిసావా, మనకు ముందుకు వెళ్ళావా అన్నట్టే ఉంటుంది అంతే. ఇక అదే విధంగా మనకు ఈ యొక్క పాయింట్స్ అనడం కానీ, ఇంకా వర్గు అని కానీ, ఇంకా చాలా చూసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే నేను చెప్పేది ఏమిటంటే, ఒక అమ్మాయికి వివాహం జరుగుతుంది అనుకున్నా, ఒక అబ్బాయికి వివాహం జరుగుతుంది అనుకున్నా కూడా వారి జాతక రీత్యా ఏలినాటి శని, అర్ధాష్టమ శని లేదా అష్టమ శని ఏమైనా ప్రజెంట్గా నడుస్తుందా అనేటువంటిది మనం ఒకసారి చూసుకొని దానికి సంబంధించినటువంటి రెమెడీ చేసుకున్నాకనే మనం చేసుకోవాలి. అంటే 7.5 సంవత్సరాలు ఆగితే ఇబ్బంది. అదే విధంగా అర్ధాష్టమ శని ఇది సుమారుగా మనకు 2.5 సంవత్సరాలు. అయితే ఈ సందర్భాలు ఉన్నట్టయితే వివాహము జరిగిన తర్వాత వీరికి స్థానచలనము, స్త్రీ అంటే ఆ లేడీస్కి స్త్రీ మన స్థానచలనం ఎట్లాగో జరుగుతుంది. అత్తవారింటికి వెళ్ళిపోవడము. అక్కడేం జరుగుతుంది, ఆ యొక్క అత్తగారు చేసేటువంటి పనులు నచ్చకపోవడము, లేదా కొత్తగా ఆ యొక్క ప్లేస్లో వారు కొంత ఇబ్బందికరంగా అనిపించడం కావచ్చును, లేదా ఏవో ఇబ్బందులు ఒక 3 నుంచి 6 నెలలు ఫేస్ చేసే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ అంతా బాగుంది, ఎవ్రీథింగ్ ఫైన్, వీరి జాతకంలో నడిచే దశ అంతర్దశలు బాగున్నాయి అనుకుంటే 1 ఇయర్ లోపే కన్సీవ్ అవ్వడము, సంతానం కలగడం కూడా మన అర్ధాష్టమ శనిలోనే జరుగుతుంది. పాజిటివ్స్ కూడా ఉంటాయి ఇదే. సో ఏది ఏమైనప్పటికీ కూడా జాతక రీత్యా మనకు ఈ ఏలినాడు శనులు, అష్టమ గురువులు, షష్టమ గురువులు వచ్చినప్పుడు జాతక రీత్యా భార్యాభర్తలు కొంత మిస్అండర్స్టాండింగ్స్ అనేటువంటివి. ఇప్పుడు సప్తమ శని ఉదాహరణకు మనకు కన్యా రాశి తీసుకున్నట్టయితే కొంత భార్యపై కానీ లేదా భర్తపై కానీ అనుమానాలు ఏర్పడేటువంటి సందర్భాలు, లేదా ఆ విధంగా ఉండేటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఏర్పడడం కానీ, కొత్త ప్రపంచాన్ని మనకు చూపించడం కానీ, అరే ఇన్ని రోజులు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి, ఇదేమిటి అనేటువంటి భావన రావడము, కొత్త వ్యక్తులు పరిచయాలు అవ్వడము, ఇలాంటివి జరిగేటువంటి పరిస్థితులు ఉంటుంది. ఇందులో ఒకవేళ భార్యది కన్యారాశి అయితే భర్తకు, భర్తది కన్యారాశి అయితే భార్యకు ఉదాహరణ నేను చెప్తున్నా ఇక్కడ. సో ఈ విధంగా ఉంటుంది. ఇదే ఆఫ్టర్ 2.5 సంవత్సరాలకు అష్టమ శని అవుతుంది. ఈ సప్తమ శని కాస్త అష్టమ శని అవుతుంది. ఇన్ కేస్ ఇప్పుడు చూసుకున్నట్టయితే సింహరాశి వారు గతంలో సప్తమ శనిని అనుభవించి ఇప్పుడు అష్టమ శనిలో ఉన్నారు. సో సింహరాశి వారికి చాలా మందికి కూడా వివాహ ప్రయత్నాలు దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోయిన సంఘటనలు ఉన్నవి. ఇందులోనే ఏమైనా మనకు కేసులు కానీ, అంటే పెద్ద పెద్ద సంస్థలు కావచ్చును, పెద్ద పెద్ద ఈ యొక్క మా అక్షరంతో పేర్లపై ఉండేటువంటి కంపెనీస్ కానీ, లైక్ ఇంకెవరికైనా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి దాఖలాలు ఉండాల్సింది, లేదా ఎవరైనా పరిచయం అన్న అయి ఉండాలి, ఇందులో ఏదైనా ఒకటి. అదేవిధంగా అష్టమ శని వచ్చిన సమయంలో ఏదైతే మనకు సీక్రెట్గా దాచుకున్నటువంటి విషయం బయటపడడము, ఇబ్బందులు ఎదుర్కొన్న దాఖలాలు ఉన్నవి. సో ఓవరాల్గా భార్యాభర్తలలో ఈ అర్ధాష్టమ శని, అష్టమ గురుడు లేదా షష్టమ గురుడు వచ్చినప్పుడు అండర్స్టాండింగ్స్ అనేటువంటిది కొంత తగ్గుముఖం ఉంటుంది. ఒక భార్యాభర్తలే కాదు, భాగస్వాములుగా వ్యాపారం చేసేటువంటి వారికి కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. సో ఇలాంటి క్రమంలో తప్పకుండా కూడా ఇప్పటికీ నేను చెప్తున్న 100% ఎవరికైనా భార్యాభర్తలకు సంబంధించి కానీ, ఫలానా అమ్మాయిని ఇష్టపడ్డాను, అందరూ ఒప్పుకున్నారు, ఇప్పుడు ఆ అమ్మాయి ఒప్పుకోవటం లేదు. అంతకుముందు అంతా ఓకే అంటే ఓకే అనుకున్నారు, ఇప్పుడు తీరా సమయానికి 1.5 మంత్ నుండి గురువుగారు అమ్మాయి నన్ను చేసుకోనంటుంది, అంతకుముందు పెద్దలంతా ఒప్పుకున్నారు, ఇదేమిటి? సో ఈ అబ్బాయి యొక్క మనసు ఇబ్బంది, ఆలోచన కానీ, చేసేటువంటి పని మీద కూడా కాన్సన్ట్రేషన్ ఉండకపోవడం కానీ, ఇలాంటివి చాలా ఉంటుంది.
సో ఏది ఏమైనప్పటికీ కూడా వారి జాతక పరిశోధన చేసి తప్పకుండా వారికి ఒక పర్సనల్ రెమెడీ అనేటువంటిది ఉంటుంది. ఇవాళ రేపు వశీకరణ అని ఎక్కువగా కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ వశీకరణలోనే కొంత తాంత్రికంగా మనపై ఒక ఆకర్షణ వచ్చేటువంటి విధంగా చేసుకోవాల్సిన ఒక మూలికల ద్వారా. సో అది వారి వారి జాతకరీత్యా పర్సనల్గా వారికి చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. అది జస్ట్ ఇట్లా మామూలుగా ఆ యొక్క పసరును పూసినా కూడా సరిపోతుంది. అంటే ఎందుకు అంటే భార్య ధర్మం ఇమిడి ఉండాలి. ఎందుకంటే 100% ధర్మం ఉంటేనే వర్డ్ చాలా రాంగ్ గా పోర్ట్రే అయ్యిందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే భార్య భర్తకి వశమై ఉండాలి, అందులో ధర్మం ఇమిడి ఉంది. పిల్లలు కూడా తల్లిదండ్రులకి వశమై ఉండాలి, అందులో ధర్మం ఇమిడి ఉంది. ఎవరు పడితే వాళ్ళకి చేస్తామంటే కుదరదు. ధర్మబద్ధమైనటువంటివి. ఎందుకంటే మేము ఎంత ధర్మంగా ఉన్నా మాకు ఇబ్బంది కలుగుతుంది అని అనుకునేటువంటి వారికి మాత్రమే పనిచేస్తుంది, ఖచ్చితంగా పనిచేస్తుంది. అందుకే జాతక పరిశోధన చూసిన తర్వాతనే వారికి ఇవ్వడము. ఇప్పటికీ కూడా చాలా మందికి మ్యాక్సిమం 75 to 85 రిజల్ట్ వచ్చినటువంటి దాఖలాలు ఉన్నవి. సో అదే విధంగా మనకు గోమతి చక్రాలు, ఇది చేయించుకో కాదు మాకు ఇంకేమైనా రెమెడీ లాగా చెప్పండి అనేటప్పుడు ఇది పనిచేస్తుంది. గోమతి చక్రాలను 9 తీసుకోవాలి. గోమతి చక్రాలు అదే విధంగా అందులో ఒక 9 ఇలాచీలు, 9 లవంగాలు, వీటిని మొత్తము కూడా ఒక రెడ్ కలర్ క్లాత్లో ఒక మూట, ఒక ఏమిటంటే ఒక మూటలాగా కట్టేసి దీనిని చక్కగా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఒక 11 రోజులు అర్చన చేయించుకోవాలి. 11 రోజులు అర్చన చేయించుకున్న తర్వాత ఈ మూటను తీసుకువెళ్ళి మీ భర్త లేదా భార్య పడుకునేటువంటి ఆ యొక్క పిల్లో కవర్లో వేసేస్తే తప్పకుండా ఒక 21 నుండి 41 రోజుల లోపు వారి లోపు మార్పు అనేటువంటిది రావడం ఉంటుంది. వీరికి అన్నం వండే క్రమంలో కానీ, ఆ యొక్క వంట చేసేటువంటి క్రమంలో కానీ, ఆ వాటర్ ఇచ్చే క్రమంలో కానీ ఓం హ్రీం అనేటువంటి మంత్రాన్ని వీరు మనసులో అనుకుంటూ వారికి ఇవ్వడం ద్వారా కొంత వారి లోపల కూడా మార్పు అనేటువంటిది కనబడుతుంది. అద్భుతం అండి, చాలా చక్కగా తెలియజేశారు. ఖచ్చితంగా ఈ రెమెడీస్ని చేసుకుంటూ, అలాగే ఇందాక చెప్పినట్టుగా మీరు ఏదైతే జాతక పరిశీలన అనేది ఖచ్చితంగా చేయాలి అని చెప్తున్నారు కాబట్టి అది చేసుకున్నా కూడా ఈ సఖ్యతా లోపాలని ఖచ్చితంగా అడ్రస్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఖచ్చితంగా. రైట్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. మహాదేవ్.